జనవిజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. చెట్లకు ఉన్న ముళ్లను మనిషి శరీరము తాకినప్పుడు అవి గుచ్చుకుంటాయని మనందరకు తెలుసు. ఈ సంవత్సరము ప్రయాగరాజ్లో జరిగిన మహాకుంభమేళాలో బీహార్కి చెందినటువంటి ఒక సాధువు చెట్ల యొక్క ముళ్ళ మీద పడుకొని అందరినీ ఆశ్చర్యచకితులను చేయటం జరిగింది. ఈ చెట్ల యొక్క ముళ్ళు మీకు గుచ్చుకుంటున్నాయా లేదా అని ఆ సాధువుని అడిగిన సందర్భంలో నాకు మహిమలు ఉన్నాయి, అందువల్ల ఆ చెట్లు ముళ్ళు గుచ్చుకోవటం లేదు అని చెప్పడం జరిగింది. ఆ సాధువుకి మహిమలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? అయితే దీని వెనుక ఉన్న సైన్సుని ఒక ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ పరిశీలించండి, ఇది ఒక అట్టముక్క. ఈ అట్టముక్కలో కొంత ప్రాంతంలో ఎక్కువ గుండు సూదుల్ని గుచ్చి అమర్చడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఒక గుండు సూదిని గుచ్చి అమర్చాం. ఇప్పుడు మనము ఒక బెలూన్ని తీసుకొని ఈ గాలితో నింపి ప్రయోగాన్ని చేద్దాం. ఇచ్చట దట్టముగా ఉన్న పిన్నులున్న ప్రాంతంపై ఈ గాలి ఊదిన బెలూన్ని ఉంచి కొంత పీడనాన్ని కలగచేద్దాం. పరిశీలించండి ఏం జరుగుతుందో. గుండు పిన్నులు బెలూన్కి గుచ్చుకొనకపోవటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఈ బెలూన్ని ఒక గుండు సూదిపై ఉంచి పీడనాన్ని కలగజేద్దాం. ఏం జరుగుతుందో పరిశీలించండి. బెలూను పగిలిపోవటాన్ని మనము గమనించవచ్చు. ఈ ప్రయోగాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఎక్కువ వైశాల్యంలో అమర్చినటువంటి పిన్నుల మీద బెలూన్ని ఉంచి కొంత బలాన్ని ప్రయోగించినప్పటికీ కూడా పీడనము తగ్గి పిన్నులు బెలూన్కి గుచ్చుకొనలేదని గ్రహించాలి. తక్కువ వైశాల్యం అంటే ఒకే పిన్ను మీద బెలూన్ని ఉంచి అంతే బలాన్ని ప్రయోగించినప్పుడు పీడనం ఎక్కువగా ఉండటం మూలాన పిన్ను బెలూన్ని గుచ్చుకొని పగిలిపోయినది. సాధువు కూడా ఎక్కువ వైశాల్యం మీద ఉన్నటువంటి ముళ్ళ మీద తన శరీరాన్ని ఉంచినప్పటికీ కూడా ఆ ముళ్ళ మీద శరీరము యొక్క పీడనము తక్కువగా ఉండటం మూలాన ఆ ముళ్ళు శరీరంలో గుచ్చుకోలేదని మనం గ్రహించాలి. అలాగే సాధువులో ఎటువంటి మహిమలు లేవని మనము గ్రహించాలి. సాధువు స్థానములో ఆ ముళ్ళపై మీ శరీరాన్ని ఉంచినప్పటికీ కూడా మీకు కూడా ఆ ముళ్ళు గుచ్చుకోవని గ్రహించాలి. ఇందులో దాగి ఉన్న సైన్స్ సూత్రము ఇదే.